Dear students and parents, welcome back to my channel. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ అమేథీ RGIPT అంటారమ్మ దీని ముద్దుగా. మరి దీనికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దీనిలో బీటెక్ చేరాలంటే ఇది కూడా ఒక ఐఐటి లాంటిది, ఒక ఐఐటి ఎన్ఐటి కంటే ఎక్కువ, ఇది ఎన్ఐటి కంటే ఎక్కువ, గ్రేటర్ దాన్ ఎన్ఐటి, మరి లెస్ దాన్ ఐఐటి. ఐఐటికి ఎన్ఐటికి మధ్యలో ఉంటుంది దీని యొక్క అవకాశాలు. మరి దీని అడ్మిషన్స్ అయితే వచ్చినాయి. మరి అడ్మిషన్కి సంబంధించి దీనిలో ఎలిజిబిలిటీ ఉండాలంటే ఏ విధంగా మరి జారాలి, ఇది రాజీవ్ గాంధీ లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ కూడా మనకు సంబంధించిన స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ చేరారు, ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ బీటెక్ అడ్మిషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ బీటెక్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ కింద వెళితే మెయిన్ కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ రెన్యూవల్, కెమికల్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇన్ఫర్మేషన్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, పెట్రోలియము, మరి ఈ విధమైన కోర్సులు అయితే ఉంటాయి. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. ఎక్కువ పబ్లిక్ సెక్టార్స్, ఇక్కడ గవర్నమెంట్ కంపెనీస్ ఎక్కువగా వస్తాయి. ఆయిల్ సెక్టార్లో ఉన్నాయి, ఎక్కువ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం. వీళ్ళైతే ఈ సంవత్సరానికి అకాడమిక్ ఇయర్ 26 and 27 సంబంధించి మరి బీటెక్ అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, అడ్మిషన్స్ 2026 రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ ఫ్రమ్ జూన్ 1 నుంచి అయితే ఓపెన్ అవుతుందమ్మా. నో ప్రాబ్లం. జోసా కౌన్సిల్ ఇంకా టైం ఉంది కాబట్టి స్టూడెంట్స్ కోసం అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు బీటెక్ అడ్మిషన్ సెట్ RGIPT అటు జైస్ అమేథీ ఇక్కడ 12 ప్రోగ్రామ్స్ ఉండి క్యాంపస్ 47 ఎకరాల క్యాంపస్ ఉందంట. ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్రీఫ్గా జేఈ అడ్వాన్స్ మీదే తీసుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. మనకి ఆదివారం జరిగే మరి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్లో మీ సత్తా చూపించండి. మనకి 360 మార్కులు వస్తాయి. మీకు ఇక్కడ సీట్ రావాలంటే కనీసం జనరల్ స్టూడెంట్స్ 50 మార్కులు జస్ట్ క్వాలిఫై అయినా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. జస్ట్ క్వాలిఫై అవ్వండి. జస్ట్ క్వాలిఫై అయితే మరి సీట్ కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ స్ట్రాంగ్ PSU ప్లేస్మెంట్ అయితే ఉన్నాయమ్మా. మరి ఇక్కడ జూన్ 1 నుంచి అయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సీట్స్ విషయానికి వస్తే టోటల్గా 595 సీట్లు ఉన్నాయంట. సీట్ మ్యాట్రిక్స్, 12 బీటెక్ ప్రోగ్రామ్స్, లైబ్రరీ, బుక్స్ ఇవన్నీ కూడా వైఫై క్యాంపస్ అయితే ఉంది. మనకి అకాడమిక్ ఇయర్ 2026-27కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్, మరి మేజర్ కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్స్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ డిజైన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, మెకానికల్ ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది ఇక్కడ స్టూడెంట్స్కి. మరి పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్ న్యూ ఎలక్ట్రికల్ ఎనబుల్ ఇది న్యూ కోర్స్ అమ్మ. ఇక్కడ కూడా మంచి సీట్స్ అయితే ఉన్నాయి. సీట్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంది. కెమికల్ ఇంజనీరింగు టోటల్గా 60 సీట్లు ఉన్నాయమ్మా. ప్రతి బ్రాంచ్లో 60. మరి ఇక్కడ రెండిట్లో 30 60 ఉన్నాయి. ఇక్కడ CSCలో 60. ఓవరాల్గా 60-50 ఆ మధ్యలో సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా మీకు 595 సీట్లు. లాస్ట్ ఇయర్ చాలామంది బతివులాడి దీనిలో మరి 10 రౌండ్లు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అందుకని మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. స్టూడెంట్స్ ఎలాంటి డీటెయిల్స్ కోసం మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి స్టూడెంట్స్ మరి మెంటర్షిప్లో జాయిన్ అయితే మరి ఇలాంటి మంచి డీటెయిల్స్ మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా తక్కువ. మరి ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు కావాలంటే నాతో అసోసియేట్ అవ్వాలి, నాతో మాట్లాడాలంటే మరి జోసా ప్లస్ ఇది అమౌంట్ అయితే దీనికి ఫీజు అయితే సర్వీస్ చేయటం జరుగుతుంది. మరి ఓన్లీ వెబ్సైట్, మరి ఇది 4th ఓన్లీ వెబ్సైట్. ఇది మన వాట్సాప్ నంబర్ అమ్మ, నోట్ డౌన్ చేసుకోండి. మీరు నాతో మరి మన ఛానల్లో జాయిన్ అయ్యి మీ పిల్లలకి సీటు వచ్చే వరకు హెల్ప్ చేయాలనుకుంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. లేకపోతే సరే మేము చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ మిస్టేక్ చేయొద్దు. నా ఉద్దేశం మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ మిస్టేక్ చేస్తే చేసిన మిస్టేక్ని మనము సరిదిద్దుకోలేము, భారీ మూల్యము చెల్లించుక తప్పదు. అది విషయము. ఇక్కడ మరి మన QR కోడ్ ఇక్కడ ఏంటంటే ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి, సింపుల్ లాజిక్. మిస్టేక్ చేస్తే ఈ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోలేము. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నేను హయ్యర్ రికమెండేషన్ దగ్గరికి వెళ్తాను, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్తానంటే అది కుదరదమ్మా. ఒకసారి వెబ్ ఆప్షన్స్ మిస్టేక్ అయితే అది ఎవరి తరం కాదు. ఈవెన్ మరి ఇండియాలో టాప్ లెవెల్ ఉన్న లీడర్స్ వల్ల కూడా కాదు. అందుకని మెంటర్షిప్ తీసుకొని కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇదేంటంటే మనకి సీటు వచ్చే వరకు కూడా మనము ఈ యొక్క ఆన్లైన్ వ్యవస్థలో ఎవరిని మాట్లాడదు, మాన్యువల్గా ఎవరితో మాట్లాడే
అవకాశం ఉండదు. డైరెక్ట్గా ఏంటంటే మీరు క్లాసులకు వెళ్ళటమే ఈ యొక్క ఆన్లైన్ వ్యవస్థ. ఇప్పుడంతా కంప్యూటర్లు చెప్పినట్టు మనం చెప్పినట్టు కంప్యూటర్లు అంటే కానీ అదేవిధంగా సిస్టమ్స్ ప్రకారం మనం నడుచుకోవాలి, తప్పదు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ కూడా చాలా అద్భుతంగా మంచిగానే వెబ్సైట్ ఇచ్చారు. ఇక్కడ డేట్స్ చూసినప్పుడు మనకి రౌండ్ 1 అప్లికేషన్ పోర్టల్ గోస్ లైవ్ ఫర్ రౌండ్ 1 June 1, June 21, June 25. June 1 ఏమో పోర్టల్ ఓపెన్ అవుతుందమ్మ, గుర్తుపెట్టుకోండి. మనం రిజిస్ట్రేషన్ June 1, తర్వాత పోర్టల్ క్లోజెస్ June 21. అంటే మనం 20 రోజులు 20 days టైం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ 20 రోజుల్లో మీరు రిజిస్ట్రేషన్ చూసుకోవాలి. సరే మీరు జాయిన్ అవుతారో లేదా తర్వాత సంగతి, రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. ఫస్ట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది? June 25 ఫస్ట్ అలాట్మెంట్ వస్తుంది. మరి పేమెంట్ డీటెయిల్స్ మరి June 2 నుంచి పేమెంట్ డీటెయిల్స్. తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చేసి అప్గ్రేడేషన్ ఫర్ 2nd July 3, July 7 ఫీజు పేమెంట్ డెడ్లైన్, మరి July 8 సీట్ అలాట్మెంటు, ఎండ్ ఆఫ్ ద రౌండ్ 1 రౌండ్ 2 ఓపెన్ అవుతుంది, ఎండ్ అవుతుంది. ఈ విధంగా రౌండ్లో లాస్ట్ ఇయర్ అసలు దీనికి అప్లై చేస్తే సీటు గ్యారంటీ అమ్మ, నో ప్రాబ్లం. మీరు దీనిలో కానీ జారాలంటే లాస్ట్ ఇయర్ చాలా రౌండ్ల్లో చాలామంది స్టూడెంట్స్కి వీళ్ళు స్పాట్ రౌండ్ అని పెట్టి చాలామందికి మెసేజ్లు కూడా పెడతామని జరిగింది. కొంతమంది స్టూడెంట్స్కి అవేర్నెస్ లేక జాయిన్ అవట్లేదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అడ్మిషన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే మనకి జేఈ మస్ట్ క్వాలిఫై జేఈ అడ్వాన్స్డ్, కానీ వీళ్ళు ఇస్తున్నారు మరి లాస్ట్లో జేఈ మెయిన్ వాళ్ళని కూడా తీసుకున్నారు. సీట్లు ఫిల్ కాక జేఈ అడ్వాన్స్తో కాకుండా జేఈ మెయిన్ స్టూడెంట్స్ని కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. మినిమం అగ్రిగేట్ 60% ఉంటే సరిపోతుందమ్మా మీకు. 60% జనరల్ అయినా, ఓబీసీ స్టూడెంట్స్ అయినా, మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60, మరి ఎస్సీ ఎస్టీ 55% ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు గమనించగలరా, కొంతమంది స్టూడెంట్స్కి ఇప్పుడు జోసా కౌన్సిలింగ్లో పాల్గొనాలంటే మనకి ఏం రావాలి? 75% ఉండాలి. ఇంటర్మీడియట్లో 70, వీడు 60%. మిగతా వాళ్ళు ఇక్కడికి జాయిన్ అయ్యండి హ్యాపీగా. మీరు జోసా కౌన్సిలింగ్లో మీకు 75% ఇంటర్మీడియట్ లేకపోతే ఇక్కడ జాయిన్ అయ్యండి హ్యాపీగా, మీకు సీటు వస్తుంది, నో ప్రాబ్లం. ఫారిన్ స్టూడెంట్స్ ఇక్కడ రిలాక్సేషన్ మరి 55%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా రిలాక్సేషన్. ఇక ట్యూషన్ ఫీజు వేవర్ ఫర్ మెరిటీరియస్, మంచి టాప్ స్టూడెంట్స్కి. సపోజ్ జేఈలో 1000 ర్యాంక్ వచ్చింది, మీకు 100% మీకు ఫీజు లేదు. మరి 1001 నుంచి 2500 వచ్చింది, మీకు 75% వరకు. అంటే 1,00,000 ఉందనుకో ఫీజు, 1,00,000 ఫీజు ఉంటే 25,000 మధ్య కడితే సరిపోతుంది ఫీజు. సపోజు 2,500 ఇక్కడ 50% ఆఫ్, అంటే మీకు 1,00,000 ఉంటే 50,000 కడితే సరిపోతుంది. మరి 5,000 నుంచి 8,000, మీకు 1,00,000 ఫీజు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 70,000 వరకు సరిపోతుంది. ఇదమ్మా ట్యూషన్ ఫీజులు కూడా ఈ విధంగా ఉండి. మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి డేట్స్ ఇంకొకసారి చూసేద్దాం. మళ్ళీ డేట్స్, రిజిస్ట్రేషన్ డేట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ రిజర్వేషన్ పక్కా అమ్మా, నో ప్రాబ్లం. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అందరికీ ఆల్మోస్ట్ మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే మీకు సీట్ అలాట్మెంట్, ఇక్కడ డేటు June 1 నుంచి ఓపెన్ అవుతుంది, June 21 క్లోజ్ అవుతుందమ్మా, పోర్టల్ క్లోజ్ అవుతుంది రిజిస్ట్రేషను. తస్మాత్ జాగ్రత్త. అడ్మిషన్స్ జేఈ అడ్వాన్స్, మరి జేఈ మెయిన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనుకున్నా. లాస్ట్ ఇయర్ అయితే అట్లా ఇచ్చారు, మరి ఈ సంవత్సరం ఉందో లేదో ఇంకా మరి మనకు తెలియదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్. మరి మెంటర్షిప్కి ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే మరి పేమెంట్ కట్టి మన యొక్క సర్వీసెస్ పొందగలరు. థ్యాంక్ యూ.